డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగు జరిగింది. అందులో మరి పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది. మరి దాదాపు ఒక 1.5 to 2 hours మీటింగ్లో పాల్గొన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్, ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది అంతకుమించి ఏమీ లేదు దీంట్లో. మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము, గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము, పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో, ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగు గంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగు గంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటానే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి.